ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఓకే, సక్సెస్లో ఉన్నోళ్ళు ఎలాగో మాట్లాడరు, వాళ్ళు సేఫ్టీ గురించి ఆలోచించుకుంటారు. బట్ ఇలా అప్కమింగ్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళు ఇలా మాట్లాడడం అన్నది ఏదైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎప్పుడు ఆలోచించరా? మైనస్ అంటే ఐఎమ్ ఓపెన్ బుక్, నేను చిన్నప్పటి నుంచి ఓపెన్ బుక్. అంటే ఓకే, మీ పర్సనల్ లైఫ్ కాదు, మామూలుగా ఒక పరిస్థితులు, ఇండస్ట్రీ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ. ఇండస్ట్రీ పర్సన్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, పరిస్థితులు ఏం చెప్పాను, నేను జర్నలైజ్ చేయలేక వాళ్ళు ఎట్లా ఉంటారు వీళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పలేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకున్నాను. వాళ్ళ గురించి పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ఇది అని చెప్పలేదు కదా. ఏమన్నా ఒకటి స్టేట్మెంట్ విన్నాను, అర్జున్ రెడ్డి విజయ్ అంత పెద్ద నాకేం నచ్చలేదు అలా వాళ్ళు అడిగారు విజయ్ దేవరకొండ గురించి అభిప్రాయం చెప్పమన్నారు. ఆయన ఇప్పుడు ఏదో స్టార్, ఇప్పుడు ఏదో సెన్సేషన్ అంటే నాకు యాక్టర్గా నాకు నేను అన్ని మార్క్స్ అయ్యాను అని చెప్పాను, నాకు అనిపించలేదు అని చెప్పాను. సినిమా ఇలా అర్జున్ రెడ్డి సినిమా కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నేను కనెక్ట్ అవ్వలేదు అర్జున్ రెడ్డి సినిమా కనెక్ట్ అవ్వలేదు పర్సనల్. ఒక దగ్గర బాగుంది విజయ్, దానిలో ఇది వల్ల నాకు నచ్చలేదు అని అంటున్నాను అన్నమాట. విజయ్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సక్సెస్ వల్ల విజయ్ దేవరకొండ ఇది స్టార్, కానీ విజయ్ దేవరకొండ పొటెన్షియల్ యాక్టర్ అనేది నేను నమ్మను అని చెప్పాను అంతే. ఆ సినిమాలో ఎవరిని పెట్టినప్పుడు 7 బాయ్స్ రెయిన్బో కాలనీ ఉంది, ఆ సినిమా కథ గొప్పది, దర్శకుడు గొప్పడు. ఓకే, దాంట్లో ఆ సినిమాని వేరే యాక్టర్ని కూడా ఊహించుకోలేము. ఓకే అలా అంటే ఓకే. ఇప్పుడు ఈ సినిమా గురించి, ఇప్పుడు ఈ సినిమా మనం చేసే కామెంట్ వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏం లేదు, కానీ లేదు కాబట్టి చెప్పాను, జస్ట్ ఫర్ డిస్కషన్ అడుగుతున్నాను. అంటే ఏం నచ్చలేదు అర్జున్ రెడ్డిలో? నాకు దానికి ఎఫెక్ట్ అవ్వదు మన డిస్కషన్ వల్ల అని తెలుసు కాబట్టి చెప్పాను, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. అందుకే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. నాకేం నచ్చలేదు అంటారా? నాకు ఏం నచ్చలే, నాకు దాంట్లో గొప్పగా అనిపించలేదు, గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు నాకు. ఇప్పుడు అభినందన గొప్ప లవ్ స్టోరీ, ఓకే, గీతాంజలి గొప్ప లవ్ స్టోరీ, అర్జున్ రెడ్డి గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు. ఓకే, ఓ మనిషి చుట్టూ తిరిగి ఒక సెల్ఫ్ సెంట్రిక్, ఒక స్వార్థపూరితమైన లవ్ స్టోరీ మాత్రమే అనిపించింది. నిస్వార్థం నాకు కనిపించలే. అంటే అదొక నేను నా ప్రేమ, నేను ఇలాగే ఉంటాను, లేకపోతే నేను ఇది, లేదా నేను ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్ అనిపించింది. ఎందుకు ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన ఒక సెల్ఫ్ సెంట్రిక్ డ్రామా అనిపించింది నాకు. నేను ఆ విషయంలో కరెక్ట్. అంటే మీ దృష్టిలో ఒక కథ అన్నది పాజిటివ్గా ఉండాలని నాకు అర్థం. అంటే అదొక కథ, అదొక ఇన్సిడెంట్, జరిగిన ఒక కథ చెప్పాడు, ఒక అలాంటి క్యారెక్టర్ కథే చెప్పాడు, తప్పే ఉంది చెప్పాడు అంతే. అందుకే గొప్ప సినిమా కాదన్న నా దృష్టిలో. సో అంటే మీ దృష్టిలో గొప్ప కథలు అంటే పాజిటివ్ అని కాదు. ఇప్పుడు గీతాంజలి ఉంది, ఇద్దరు ఇస్ ఎ కాంట్రవర్షియల్ ఫిల్మ్. నిజంగా జరిగిన బయోపిక్కే, నిజంగా జరిగిన స్టోరీనే ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు ఆయన. క్లాసిక్ అంటే ఇద్దరు, క్లాసిక్ అంటే గీతాంజలి. ఓకే, సో నాకు అర్జున్ రెడ్డి క్లాసిక్ అంటే నేను నమ్మలేను, నేను అది జీర్ణించుకోలేను. ఇట్స్ లైక్ శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఇప్పుడు శేఖర్ కమ్ముల కైండ్ ఆఫ్ మేకింగ్లో ఒక రా ఫిల్మ్ తీసినట్టు అనిపించింది నాకు. ఆ ఎన్ఆర్ఐ తెలుగు, ఎన్ఆర్ఐ భాష. ఓకే, నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఓకే, సో అది నేనే అన్నాను, అర్జున్ రెడ్డి క్లాసిక్ అని కూడా నేనే అన్నాను. లేదు, ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్. అంటే మీ వ్యూస్ అంటే నేను పర్స్పెక్టివ్, అర్థం ప్రపంచంలో ప్రతి ఒక్కరిది పర్స్పెక్టివ్. ఓకే, అదే అంటున్నాను నేను కూడా. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు టాప్ 10 కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అన్నది ఐ బిలీవ్ అర్జున్ రెడ్డి అన్నది ఆ కేటగిరీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. మరి టాప్ 10లో ఉన్నట్టే కదా అర్జున్ రెడ్డి, బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. టాప్ 10లో ఉంది, అది టాప్ 10లో ఉంది, ఉంటుంది కూడా. నెక్స్ట్ 20-30 years కూడా ఉంటుంది. నేను కనెక్ట్ అవ్వలేదన్న. ఎస్ ఓకే, మీరు తమిళ్లో ఒక సినిమా రిలీజ్ చేశారు కదా, పోర్కలం. అది ఓకే, మళ్ళీ ఇప్పుడు తెలుగు వచ్చారు. అంటే అక్కడ ఆ సినిమా రిలీజ్ అయినాక ఎవరు అంత అప్రోచ్ అవ్వడం కానీ, ఏమన్నా రిజిస్టర్ అవ్వడం కానీ జరగలేదా? మీకు అదే చెప్పాను, పోర్కలం తర్వాత వితిన్ 1 monthలో నాకు 2 offers వచ్చాయి. విజయవాహిని ప్రొడక్షన్స్. ఓకే, కేఎస్ రామారావు గారు. అంటే తమిళ్ గురించి మాట్లాడుతున్నాను. తమిళ్లో విజయవాహిని, కేఎస్ రామారావు కూడా ఆయన తెలుగు నుంచి వచ్చిన ఆఫర్. అది జయప్రద గారు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ చెల్లెలు కొడుకు సిద్ధార్థ సంథింగ్, ఆయన పెట్టి చేయమని. సో వెళ్తాం. నాకేంటంటే నాకు స్టార్స్తో వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది, నాకు స్టార్స్తో నా జర్నీ అయిపోయింది. తెలుగు హీరోలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? తెలుగు స్టార్లా ఎవరైనా తెలుగు చూసి పోర్కలను చూసి కానీ? పోర్కలను చూసి వాడు తెలుగు యాక్టర్, అప్పటికి స్టార్ కాదు, అంటే యాక్టర్ కాదు అప్పుడు వాడు అని ఎందుకంటున్నా అంటే వాడులాగా బిహేవ్ చేశాడు కాబట్టి. పోర్కలం సినిమా అప్పుడు నా సంగం థియేటర్లో వచ్చి సినిమా చూసి నన్ను అప్రోచ్ అయ్యి
బ్రో నీ పెద్ద ఫ్యాన్ని అది ఇది అని చెప్పి మాట్లాడాడు, నేను అసలు నీతో వర్క్ చేయాలని ఉంది అది అన్నాడు. నా ఫేస్బుక్లో టచ్లో ఉండేవాడు రెగ్యులర్గా. నేను కూడా మంచి మాట్లాడినా, నేను కూడా మంచి మాట్లాడాను. నా ఫిల్మ్ వస్తుంది, దాంట్లో నేను హీరో తమ్ముడు క్యారెక్టర్ చేశాను, చూడండి అనేవాడు. ఆయన ఆ సినిమా డైరెక్టర్ ఇద్దరు వచ్చారు నా సినిమా చూడడానికి, సంగం థియేటర్లో సినిమా చూశారు. ఆ డైరెక్టర్ కూడా టచ్లో ఉన్నాడు, ఆయన మంచిగా మాట్లాడేవాడు. వీడు ఎక్కువ కొంచెం బాగా మాట్లాడేవాడు, నాతో క్లోజ్గా ఉండేవాడు. నేను ఓకే అప్రిషియేట్ చేస్తున్నాడు కానీ మంచిగా మాట్లాడేవాడు. నేను కూడా ఆ సినిమా చూశాను, తన కోసం చూశాను, బాగుందని చెప్పాను, చాలా బాగుంది, బాగా చేసావు అని చెప్పాను. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ కన్నా ముందు ఆయన 5 డేస్లో సినిమా చేశాడు కదండి, దానికన్నా ముందే నేను 3 months ముందే ఒక సినిమా చేశాను, అస్తమనం అని చెప్పి. 5 రోజులు 5 లక్షల బడ్జెట్లో నేను సినిమా చేశాను. 5D కెమెరా ఫస్ట్ షూట్ చేసింది నేను. ఓకే. అప్పటికి నేను అంత మీడియాకి అంత ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి తెలియలేదు అది. అక్కడ కూడా మేము చెప్పలేదు కావాలని తమిళ ఇండస్ట్రీలో, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది, నాకు సర్వైవల్ కోసం సినిమా కావాలని చెప్పి నేను ఓన్గా కొత్త వాళ్ళని పెట్టి, కోరుకొండలో చిన్న విలన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టి చేశాను. చిన్న షార్ట్ 1.5 hour మూవీ చేశాను. ఆ ట్రైలర్ చూసి నాకు అప్పటికే మనోడు ఏదో 1-2 సినిమాలు వచ్చినాయి, ఆఫర్ వచ్చినాయి. నాకు కాల్ చేసి బ్రో ట్రైలర్ సూపర్ ఉంది, నన్ను ఎందుకు అడగలేదు నువ్వు అన్నాడు. నాకు అర్థం కాదు, నన్ను ఎందుకు అడగలేదు ఏంటి. ప్లస్ దాని సిచ్యువేషన్ ఆయన తెలియదు. నేను 5 లక్షల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని చెంచుకొని నీకు డబ్బులు కూడా ఇవ్వలేదు నేను. ప్లస్ నన్ను ఎందుకు అడగలేదు నాకు అర్థం కాదా. నిన్ను అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు అడగాల్సింది కదా, మేబీ నెక్స్ట్ సినిమా చేద్దామని. నువ్వు ఎప్పుడు అడగలేదు కదా నన్ను. నేను అడగాలనిపించలేదు, దాన్ని నువ్వు సూట్ కూడా కావు, ఈ సిచ్యువేషన్ కూడా వేరే. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే బ్రో, అది బ్రో అని, అంతే బ్రో, అంతే అట్లనే ఉంటుంది, నాకు టైం వస్తుంది అని కామెడీగా అన్నాడు. నేను క్యాజువల్ తీసుకున్నా ఫ్రెండ్లీగా. ఖచ్చితంగా చేస్తాను, నువ్వు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. అయినా నువ్వు ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు, ఆల్ ది బెస్ట్, నేను మంచి మూవీస్ చేస్తున్నావు అని చెప్పి మంచిగా. తర్వాత నాకు 2013లో నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను. నా జేబులో చిల్లి కావలేదు అప్పుడు. నేనేం చేసేవాడిని అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను పోర్కలం చేయకముందు నా దగ్గర మా ఫాదర్ దగ్గర నాకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు వచ్చేవి నేను అడిగితే. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేవాడిని. వాళ్ళని అప్కమింగ్ ఎవరైనా ఉండే స్ట్రగ్లింగ్ స్టేజెస్లో, అంటే సినిమా సంబంధించిన వాళ్ళు కాదు, వేరే సాఫ్ట్వేర్ కానీ దీంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళని హెల్ప్ చేసేవాడిని. అవన్నీ నాకు వెనక్కి వచ్చాయి. మళ్ళీ 2013లో నేను వచ్చాక పేబ్యాక్ అయినాయి. వాళ్ళు ఫోన్ చేశారు, నేను వస్తున్నారా అని చెప్పిన. కలిసిపోతాడేమో అని వాడు రూమ్లో పిలిచిండు, కూర్చున్నా. నేను 3 months వాంతోనే ఉన్నా. వాడికి 3వ రోజుకి అర్థమైంది, వీడేదో ప్రాబ్లంలో ఉన్నాడు. నేను చెప్పుకోను, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకొని, సింపతి అని నచ్చవు నాకు. ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది మనది. వీడేదో ప్రాబ్లం ఉన్నాడు ఆడే అర్థం చేసుకుని, వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వేరే చోట చూడడానికి వస్తారు కదా అప్పుడప్పుడు, వారానికి వస్తారు అట్లా, ఇక్కడ రావద్దని చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అలా నాకు చాలామంది ఫ్రెండ్స్. అందులో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, వంశీరాజ్ నెక్ అంటే. ఆయన వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అందులో. ఈ టైంలో ఏంటంటే 2013లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఒక సినిమా తీద్దాం, తెలుగులో తీద్దాం అనుకుని నా ఫ్రెండ్ ప్లేస్ సుజిత్ రెడ్డి అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే. వన్ రూమ్లోనే ఉన్న పెంట్ హౌస్. అది పెంట్ హౌస్లో పైన గాలిపటాలు ఎగురుతున్నాయి, సంక్రాంతి టైము. గాలిపటాలు చూస్తున్నా, పతంగులు ఎగరేస్తున్నారు చూస్తున్నా. లోపల టీవీ ఆన్ చేసిండు వాడు. టీవీలో దయానంద సరస్వతి, ఓవైసీ ఇద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తుంది. పాత బస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి. నేనేమో టెంపుల్లోకి వస్తానని ఆయనేమో నువ్వు రాకూడదని ఆయన, ఇట్లా హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి. బయట చూస్తే పతంగులు ఎగురుతున్నాయి. అక్కడ ఆ టెర్రస్ పైనుంచి గుజరాతీ ఫ్యామిలీ ఎగరేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం, లేడీస్ పిల్లలు అందరూ. ఇటు సైడ్ చూస్తే ముస్లిమ్స్ ఎగరేస్తున్నారు, ఇంకో సైడ్ చూస్తే క్రిస్టియన్స్, వాళ్ళు కూడా మైక్ సెట్ అయి పెట్టుకుని ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఏమ్మా వీళ్ళేమో ఇక్కడ కులాలు మతాల కోసం కొట్లాడుతున్నారు. బయట చూస్తే అందరూ అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఒక సింపుల్ లైన్ ఏంటంటే, ఎగిరే గాలిపటం అందరిది, హిందూ ముస్లిం సిక్ ఇసాయి సబ్కా దడ్కన్ ఏకే బాయ్ అని చెప్పి నాకు ఒక లైన్ వచ్చింది. దాన్నే నేను సినిమా చేద్దాం అనుకున్నా.
పాత బస్తీలో గాలిపటం అని చెప్పి ఒక లవ్ స్టోరీ. దాంట్లో హిందూ అబ్బాయికి ముస్లిం అమ్మాయికి మధ్యలో లవ్ స్టోరీ. దాన్ని ఒకటి కాపాడి ఒక సేవియర్, వాడు చచ్చిపోతాడు, వాడే హీరో. ఇట్లా ఒక ప్లాన్ వేసుకున్నా, ఒక స్టోరీ అనుకున్నా. అనుకుని సడన్గా అప్పుడే వీడిది ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది, ఏదో నేను చెప్పిన యాక్టర్ది. అప్పుడు ఫేస్బుక్లో మామూలుగా నువ్వు అడిగినావు కదా, ఏదైనా నేను సినిమా నిన్ను అడగమని అడిగావు కదా, నాకు ఒక కథ వచ్చింది, నువ్వు సూట్ అవుతావు అనిపించింది. వీడు సూట్ అవుతాడు, దాన్ని పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. నువ్వు సూట్ అవుతావు అనిపించింది, సరే మనం వింటావు మరి కథ అన్న. అనగానే కాల్ మీ బ్రో అని వాడు నెంబర్ ఇచ్చాడు. నేను కాల్ చేశాను. బ్రో స్టోరీ వింటాను, ప్రొడ్యూసర్ ఎవరు అది అంటే, ప్రొడ్యూసర్ సంగతి నేను పక్కన పెట్టు, నేను తీసుకొస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నరసింహనాయుడు ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్. ప్రొడ్యూసర్స్ పక్కన పెట్టి నువ్వు కథ విను అన్నాను. విందాం బ్రో, మనము థర్స్డే కాల్ చేయి బ్రో, విందాము అన్నాడు. కొంచెం మారింది, అప్పటిలాగా లేదు, వెరైటీ. కొంచెం ఒక సినిమా ఏదో ఆడేసరికి ఏదో యావరేజ్ ఆడింది, కొంచెం నెత్తికెక్కింది అనిపించింది. ఓన్లీ ఓకే కరెక్టే కదా, సక్సెస్లో ఉన్నాడు కదా, Cloud9లో ప్రతి ఒక్కడు ఉంటాడు అనిపించింది. థర్స్డే కాల్ చేశాను. థర్స్డే మార్నింగ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, మధ్యాహ్నం కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, నైట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, ఫ్రైడే కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల, సాటర్డే కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల. మెసేజ్లు పెట్టే ఎస్ఎంఎస్లు ఎన్నో. నాకు సినిమా అవసరం ఆ టైంలో. మన అవసరం అని కాదు కానీ, వాడు ఆర్ట్ని రెస్పెక్ట్ చేశాడు, నన్ను ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశాడు కదా, సో అది ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది అనుకున్నాను. తర్వాత సండే మళ్ళీ కాల్ చేశా ఒకసారి, లాస్ట్ టైం లిఫ్ట్ చేస్తే చేశాడు, లేకపోతే వద్దని కాల్ చేస్తే లిఫ్ట్ చేశాడు. బ్రో అన్నాడు, నేను రోజు కాల్ చేస్తున్నాను, నీకు మెసేజ్లు కూడా పెడుతున్నాను అంటే, నేను చూసుకున్న అసలు ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఎస్ఎంఎస్లు చూసుకోవట్లేదు. అప్పుడే వాట్సాప్ కొత్తగా వచ్చింది, నాకు వాట్సాప్ తెలియదు, నా స్మార్ట్ ఫోనే కాదు, నేను చూసుకోవట్లేదు అసలు. సరే మండే కలుద్దాం, మరి కాల్ చేయన్నాడు. మళ్ళీ మండే కాల్ చేశాను, లిఫ్ట్ చేయాల. వెనస్డే వరకు మళ్ళీ అంటే మాటిమాటికి కాల్ చేయడం కాదు, పూటకోసారి అట్లా కాల్ చేసామండి. మళ్ళీ వెనస్డే లిఫ్ట్ చేశాడు. బ్రో మనం ఫ్రైడే కలుద్దాం, ఫ్రైడే కాల్ చేయన్నాడు. అట్లా నన్ను 2 months తిప్పాడు, నన్ను కలవాల 2 months. నెక్స్ట్ ఇలాగే 2 days 3 days, రేపే మధ్యాహ్నం అయింది. 2 months తర్వాత ఒకేసారి 8-10 సార్లు కాల్ చేశాను, కంటిన్యూగా చేస్తానే ఉన్నా. ఫోన్ చేశాను, బ్రో కొంచెం మీటింగ్ కదా చెప్పేది నేను, నీకు మళ్ళీ నేను కాల్ చేయను, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరికి సినిమా అవకాశం కోసం నువ్వు ఫ్లాప్లో పడ్డాక వస్తావు, ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది, నీ డెడికేషన్ నాకు అర్థమైంది, నీ ఫోకస్ నాకు అర్థమైంది, ఆర్టిస్ట్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలిసింది, నాకు అర్థమైపోయింది ఈ 2 months జర్నీలో, అంటే నీ సంభాషణలో. నువ్వు నా దగ్గరికి నా ఆఫీస్కి వస్తావు క్యారెక్టర్ ఆడడానికి, నేను నీకు క్యారెక్టర్ ఇస్తాను, నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఇస్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. 1 year కావచ్చు, 2 years కావచ్చు, 5 years కావచ్చు, 10 years అన్న కావచ్చు, కానీ నువ్వు నా దగ్గరికి వస్తావు, ఖచ్చితంగా వస్తావు, ఒక రోజు వస్తావు అంటే. వాడు భయపడ్డాడు. ఇది నా కాన్ఫిడెన్స్, నేను మాట్లాడింది. ఇక్కడ పిచ్చోడని వదిలేచ్చు, కానీ వాడు భయపడి బ్రో అట్లా కాదు బ్రో అంటే, వాడు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్. వాడు ఒక అద్దాల మేడలో ఉండి అద్దాలు ఇవ్వడం పలగొడతాడేమో భయపడ్డాడు వాడు. నాకు భయం లేదు, నేను భయపడలే. నేను చెప్పాను అదే స్టేట్మెంట్ మీద ఉంటాను. నాకు ఒక మనిషి నచ్చకపోతే కొడతాను, లేకపోతే క్యారెక్టర్ ఇస్తాను, నీకు క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి కట్ చేస్తాను.